హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఫజర్ అకౌంట్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి క్యాష్ బుక్ చాప్టర్ నుంచి క్యాష్ బుక్, అది కూడా సింపుల్ క్యాష్ బుక్, ఫస్ట్ మెథడ్ సింపుల్ క్యాష్ బుక్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సో ప్రాబ్లం చూడండి, ప్రిపేర్ సింపుల్ క్యాష్ బుక్ యాజ్ ఆన్ 31/3/2024 అని ఇచ్చారు. సో ఇక్కడ మనం కూడా హెడ్డింగ్ ఏం రావాలంటే సింపుల్ క్యాష్ బుక్ as on 31st March 2024. సింపుల్ క్యాష్ బుక్ యాజ్ ఆన్ 31st March 2024. లెఫ్ట్ సైడ్ మనం డెబిట్ అని రాయాలి, రైట్ సైడ్ క్రెడిట్ రాయాలి. మనకి రైట్, మనకి లెఫ్ట్. సో ఆల్రెడీ మనం కాలమ్స్ చెప్పాము. ఇంకోసారి చూడండి, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్, ఇవి కంపల్సరీ రాయాలి. మీరు ఇవి వేయకపోతే ఎగ్జామినర్ 1 మార్కో 2 మార్కులో కట్ చేసే అవకాశం ఉంది. సో కంపల్సరీగా మనము ప్రొసీజర్ ప్రకారం రాయాలి, ప్రొసీజర్ ఉండాలి. ఖచ్చితంగా లైన్స్ వేయండి, వేసి రాయండి. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. చూద్దాం ఇందులో ఏమున్నాయి. ఇక్కడ 2024 మార్చ్ 1 2024 మార్చ్ 1 బిజినెస్ కమెన్స్డ్ అంటే వ్యాపారాన్ని ప్రారంభించినారు. సో ఇక్కడ విత్ క్యాష్ అది ఏం చెప్పలేదు కాబట్టి జస్ట్ బిజినెస్ కమెన్స్డ్ అని చెప్పారు. అంటే ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేశారని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ లోకి ఎంట్రీ రాసుకుంటాం. ఏమొస్తుంది? బిజినెస్ లోకి క్యాష్ అనేది వస్తుంది. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్. క్యాష్ అకౌంట్ డేటా టు ఏముంటుంది? క్యాపిటల్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అనేది రాసింటాము. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఇక్కడ ఉంది, దీన్ని డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ డేటా టు ఇక్కడ ఏం రాయాలి? 2024 మార్చ్ 1 టు క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంత? 25,000. సో ఇంకోటి ఏంటి? రిసిప్ట్స్ అన్ని డెబిట్ లో ఉంటాయి. పేమెంట్స్ అన్ని కూడా క్రెడిట్ లో ఉంటాయి. రిసిప్ట్స్ అంటే వచ్చేటివి. వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఈజ్ క్రెడిట్. పేమెంట్ పోతుంది, పోయే పేమెంట్ క్రెడిట్ అవుతుంది. వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్. క్యాష్ అకౌంట్ అనేది ఒక రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ ఏ ఫార్ములా ఉంది? వాట్ కమ్స్ ఇన్ ఈజ్ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ బిజినెస్ కమెన్స్డ్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు అని. సో ఇక్కడ క్యాష్ అని తీసుకున్నాం. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాము. సో క్యాపిటల్ రూపంలో క్యాష్ అనేది ఫర్మ్ లోకి వచ్చింది, వ్యాపారానికి వచ్చింది. సో వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్. సో ఇది 25,000, 25,000 డెబిట్ అయింది. అట్ ద సేమ్ టైం రిసిప్ట్స్ ఆర్ డెబిట్ అంటే రిసీవ్డ్ క్యాష్ ఇక్కడ రిసీవ్ అయింది, అది కూడా డెబిట్. సో దాని ప్రకారం కూడా ఇది డెబిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, 4వ తేదీ పర్చేస్ చేస్తే మనం ఏం చేస్తాము? పేమెంట్ ఏమైతుంది? పర్చేస్ చేసినప్పుడు స్టాక్ వస్తుంది, బట్ పేమెంట్ ఏంటి? పోతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేసే వరకు మీరు దేని గురించి ఆలోచించాలంటే, ఇవి చేసినప్పుడు క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా? క్యాష్ పోయిందా? వస్తే డెబిట్, పోతే క్రెడిట్. క్యాష్ వస్తే డెబిట్, క్యాష్ పోతే క్రెడిట్. అదే ఆలోచించండి. ఏ ట్రాన్సాక్షన్ పర్చేస్ చేసినా, సేల్ చేసినా, పేమెంట్ చేసినా, ఎవరైనా మనకు పేమెంట్ ఇచ్చినా, ఏది వచ్చినా దాని వల్ల, ఈ ట్రాన్సాక్షన్ వల్ల క్యాష్ వచ్చిందా, క్యాష్ పోయిందా, అది మాత్రం ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు పర్చేసెస్ వల్ల ఏమైతుంది? మనం పర్చేస్ చేసినప్పుడు క్యాష్ డబ్బులు ఇచ్చేస్తాం. మనం ఏదైనా కొన్నాము, పెన్ కొన్నాము, కొనేటప్పుడు ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చేసాం, పెన్ను కొన్నాం. డబ్బులు ఏమైనాయి? పోయినాయి. పెయిడ్, డబ్బులు పోయినాయి. అంటే ఎటు సైడ్ రావాలి? క్రెడిట్ సైడ్ రావాలి. నెక్స్ట్ ఎంట్రీ ప్రకారం చూద్దాం. 4వ తేదీ పర్చేసెస్ అంటే ఏముంది? పర్చేస్ ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. చూడండి, ఎంట్రీ ఏం రాస్తాము? పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. పర్చేస్ అకౌంట్ ఏమైంది? డెబిట్ అయింది. టు క్యాష్ అంటే ఏమైంది? క్రెడిట్ అయ్యింది. సో అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి.
అకౌంట్ ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. క్యాష్ అకౌంట్ లో ఏం రాయాలి, క్యాష్ అకౌంట్ లో పర్చేజెస్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తూ పర్చేజెస్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తూ ఇక్కడ పర్చేజెస్ ఎన్నో తేదీ 2024 మార్చ్ 4 బై పర్చేజెస్ ఎంత 3000 రూపీస్. పర్చేజెస్ 3000 రూపీస్ అని నోట్ చేసాం. నెక్స్ట్ చూడండి 6వ తేదీ ఏముంది, డిపాజిటెడ్ విత్ బ్యాంక్ లో డబ్బులు వేసుకున్నాం. డబ్బులు వచ్చినాయి పోయినాయా, పోయినాయి. పేమెంట్ ఎవరికి పోయినాయి, బ్యాంకుకి పోయినాయి. పేమెంట్ ఎటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలి. ఎందుకు, మనం డిపాజిట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంకుకి పోయినాయి అంటే మనం పే చేసాం. ఎవరికి పే చేసాం, బ్యాంకుకి పే చేసాం. పేమెంట్ ఎక్కడ వస్తుంది, క్రెడిట్ లో వస్తుంది. క్రెడిట్ అంటే బ్యాంక్ లో వేసాం కాబట్టి బ్యాంక్ నేమ్ రాస్తుందాం. మామూలుగా ఎంట్రీ ఏమొస్తుంది, డిపాజిట్ విత్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. క్యాష్ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయింది. సో ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఇక్కడ ఉంది, దీన్ని క్రెడిట్ చేయాలి. ఇది పేమెంట్ కాబట్టి బై బ్యాంక్ ఏం రాసుకుంటాం, ఇక్కడ ఇది రాసుకుంటాం. బై బ్యాంక్ ఎన్నో తేదీ, 6వ తేదీ. బై బ్యాంక్ అమౌంట్ ఎంత, 5000 రూపీస్. అమౌంట్ ఎంత, 5000 రూపీస్. ఓకే. నెక్స్ట్ 9వ తేదీ ఏముంది, సేల్స్. 9వ తేదీ సేల్స్ చేస్తే ఏమవుతుంది, మనకు డబ్బులు వస్తాయి. మనం ఈ పెన్ అమ్మేస్తే మనకు డబ్బులు వచ్చాయి. పెన్ అమ్మినప్పుడు డబ్బులు మనకి వచ్చాయి. సో రిసిప్ట్స్ ఎక్కడ ఉంటాయి, డెబిట్ లో ఉంటాయి. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్. క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ లో రాయాలి. ఏమని రాయాలి, సేల్స్ అని రాయాలి. ఇంకొక గుడ్డి గుర్తు ఏంటి, పర్చేజెస్ ఎప్పుడు క్రెడిట్ లో ఉంటాయి, సేల్స్ ఎప్పుడు డెబిట్ లో ఉంటాయి. ఆల్రెడీ పర్చేజెస్ క్రెడిట్ లో ఉన్నాయి కదా, సేల్స్ ఎక్కడ రావాలి, డెబిట్ లోకి రావాలి. నెక్స్ట్ సేల్ చేయడం వల్ల ఏమైంది, అమౌంట్ వచ్చింది. వి హావ్ రిసీవ్డ్ ద అమౌంట్. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్. ఇక ఎంట్రీ పరంగా చూసేయండి, సేల్స్ అన్నప్పుడు ఏం వచ్చింది, క్యాష్ వచ్చింది. క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. దేంతో, టు సేల్స్. క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేయాలి విత్ టు సేల్స్. ఎన్నో తేదీ, 9వ తేదీ. టు సేల్స్ 10,000 రూపాయలు. టు సేల్స్ 10,000 రూపాయలు. ఓకే. నెక్స్ట్ చూడండి 6వ తేదీ 9వ తేదీ సేల్స్ అయిపోయింది. సో ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది, 4th అయిపోయింది, 6th అయిపోయింది, 9th అయిపోయింది. నెక్స్ట్ 12th ఏముంది, పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్. జాగ్రత్తగా చూడండి, పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ అంటే క్యాష్ ఇచ్చామా, క్యాష్ ఇవ్వలేదు. మరి ఏం ట్రాన్సాక్షన్ ఇది, క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా, క్యాష్ చెప్పలేదు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్. ఎంట్రీ ఏమొస్తుంది, పర్చేజ్ వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్, పర్చేజ్ కమింగ్ ఇన్. సో పర్చేజెస్ డెబిట్ అవుతాయి. ఇక్కడ క్రెడిట్ ద గివర్. సో మనకు స్టాక్ ఇస్తున్నాడు, క్రెడిట్ ద గివర్. రమేష్ అకౌంట్ డేటార్ టు పర్చేజ్ అకౌంట్ డేటార్ టు రమేష్. పర్చేజ్ అకౌంట్ డేటార్ టు రమేష్. పర్చేజ్ అకౌంట్ ఉంది, రమేష్ అకౌంట్ ఉంది. క్యాష్ అకౌంట్ ఉందా, లేదు. ఇది పర్చేజ్ అకౌంట్, రమేష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కాదు కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ రాదు. ఎందుకు రాదు, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. మనం రాస్తున్నది క్యాష్ బుక్ ట్రాన్సాక్షన్స్. ఓన్లీ క్యాష్ వస్తే రాసుకుంటాం, క్యాష్ పోతే రాసుకుంటాం. మరి ఈ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ ఎక్కడ రాయాలి అంటే సబ్సిడరీ బుక్స్ ఉంటాయి కదా, అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లో పర్చేజ్ బుక్ లో రమేష్ అనేవాడు వస్తాడు. ఇక్కడ ఇప్పుడు రాడు. ఈ ప్రాబ్లం లో ఇక్కడ ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ రాదు. ఓకే. నెక్స్ట్ పెయిడ్ టు రమేష్. పేమెంట్ వచ్చింది, పెయిడ్ టు రమేష్. ఏం పే చేసాం, డబ్బులు పే చేసాం. పెయిడ్ టు రమేష్ అంటే ఇది పేమెంట్ ఏమవుతుంది, క్రెడిట్. పేమెంట్ క్రెడిట్ లో రాసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి. ఓకే. ఎంట్రీ ఏమొచ్చి ఉంటుంది, రమేష్ కి పే చేసాం కాబట్టి రమేష్ కి పే చేస్తున్నాము. రమేష్ తీసుకుంటూ ఉన్నాడు, డెబిట్ ద రిసీవర్. రమేష్ తీసుకుంటూ ఉన్నాడు, మన దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. రమేష్ అకౌంట్ డేటార్. ఎంట్రీ ఏమొస్తుంది, రమేష్ అకౌంట్ డేటార్ టు క్యాష్. పెయిడ్ టు రమేష్ కి మనం ఇచ్చాము. డెబిట్ ద రిసీవర్, ఇతను
తీసుకుంటున్నాడు, డెబిట్ చేసాం. క్యాష్ ఏమైతుంది, పోతా ఉంది. పేమెంట్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ పోతా ఉంది. వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయ్యింది. అంటే ఇక్కడ ఈ సైడ్ క్రెడిట్ లో రాయాలి. ఏం రాయాలి, 15వ తేదీ 15 బై రమేష్, బై రమేష్ అకౌంట్, బై రమేష్ అకౌంట్. అకౌంట్ అని ఖచ్చితంగా రాయండి. బై రమేష్ అకౌంట్. అమౌంట్ ఎంత, బై రమేష్ అకౌంట్ 5000 రూపీస్. చూడండి, పైన రమేష్ దగ్గర కొన్నాం, క్రెడిట్ లో కొన్నాం, అప్పు చేసాం, అప్పు చేసి కొన్నాము. ఇక్కడ ఇది రాదు, ఇక్కడ పేమెంట్ ఇచ్చాము, అదైతే వస్తుంది. ఎందుకు, అది క్రెడిట్, ఇది క్యాష్. ఇది క్యాష్ బుక్ కాబట్టి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్, మేనేజర్ శాలరీ పెయిడ్. మేనేజర్ శాలరీ పెయిడ్. సో శాలరీ పెయిడ్, పెయిడ్ అంటే పేమెంట్ ఎట్ సైడ్ రావాలి, క్రెడిట్ సైడ్ రావాలి. ఎంట్రీ ఏమొస్తుంది, మేనేజర్ శాలరీ అకౌంట్ డెటార్ 2. క్యాష్ పోతా ఉంది. ఎవరికి పోతా ఉంది, మేనేజర్ కి పోతా ఉంది. మేనేజర్ కి శాలరీ రూపంలో పోతా ఉంది. మేనేజర్ శాలరీ అకౌంట్ డెటార్ 2 క్యాష్. 2 క్యాష్ అంటే క్యాష్ క్రెడిట్ అయ్యింది. చూడండి, మేనేజర్ శాలరీ అకౌంట్ డెటార్, మేనేజర్ శాలరీ అకౌంట్ డెటార్ 2 క్యాష్ అకౌంట్, 2 క్యాష్ అకౌంట్. ఇక్కడ మేనేజర్ ని తీసుకోకూడదు, మా శాలరీని మాత్రమే మనం చూసుకోవాలి. శాలరీ అనేది ఎక్స్పెండిచర్, శాలరీ అనేది ఎక్స్పెండిచర్, నామినల్ అకౌంట్. సో శాలరీ అకౌంట్ అనే వస్తుంది. శాలరీ అకౌంట్ డెటార్ 2 క్యాష్ అకౌంట్. ఇది నామినల్ అకౌంట్, ఎక్స్పెండిచర్స్ ని డెబిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ అనేది పోతా ఉంది. వాట్ గోస్ అవుట్, వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. క్యాష్ అనేది పోతా ఉంది. సో ఇక్కడ అకౌంట్ ఏమైంది, క్యాష్ అకౌంట్ ఏమైంది, క్రెడిట్ అయ్యింది. ఇక్కడ మనం క్రెడిట్ చేయాలి. ఎన్నో తేదీ, 16వ తేదీ. బై మేనేజర్ శాలరీ, బై మేనేజర్ శాలరీ. ఎంత, మేనేజర్ శాలరీ అకౌంట్ 5000 రూపీస్. మేనేజర్ శాలరీ అకౌంట్ 5000 రూపీస్. ఈ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ 17th 17వ తేదీ ఏముంది, ఓల్డ్ కంప్యూటర్ సోల్డ్. ఓల్డ్ కంప్యూటర్ సోల్డ్, పాత కంప్యూటర్ అమ్మేస్తాం. అమ్మేస్తే మనకి ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. గుజరికి వేసింటారు, ఏదో ఒక దానికి వేసింటారు. అమ్మేస్తే ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడు క్యాష్ అనేది వస్తా ఉంది. ఎంట్రీ ఏమొచ్చింది, క్యాష్ వస్తా ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్. ఇది రిసిప్ట్ అంటే ఇటు సైడ్ రావాలి, రిసిప్ట్ అంటే డబ్బులు వస్తున్నాయి. క్యాష్ అకౌంట్ డెటార్ 2 పోతా ఉంది. వాట్ గోస్ అవుట్, టైప్ రైటర్ ఏంటి, కంప్యూటర్ గోస్ అవుట్. కంప్యూటర్ వెళ్ళిపోతా ఉంది, పోయేదాన్ని క్రెడిట్ చేయాలి. వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్, వాట్ గోస్ అవుట్ ఇస్ క్రెడిట్. వాట్ గోస్ అవుట్, కంప్యూటర్ గోస్ అవుట్. కంప్యూటర్ పోతా ఉంది. 2 కంప్యూటర్ అకౌంట్, 2 కంప్యూటర్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయ్యింది. క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. 2 ఏం రాయాలి, 2 కంప్యూటర్ సోల్డ్. ఎన్నో తేదీ, 17వ తేదీ. 17వ తేదీ 2 కంప్యూటర్ సోల్డ్. 2 కంప్యూటర్ సోల్డ్. ఎంత కమ్మాము, 10,000 రూపీస్. 10,000 రూపీస్ కి అమ్మినాము. సో 10,000 రూపీస్ కి సేల్ చేసాము. ఓకే, నెక్స్ట్ 20th డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ అంటే ఏంటి, ఓనరు తన సొంతానికి ఎంతో కొంత అమౌంట్ ని అప్పుడప్పుడు వాడుకుంటాడు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. సో అలా వాడుకున్న దాన్ని ఏమని పిలుస్తామంటే డ్రాయింగ్స్ అని పిలుస్తాము. డ్రాయింగ్స్ చేసినప్పుడు సంస్థలో ఉన్న డబ్బు ఏమైతా ఉంది, వెళ్ళిపోతుంది. అంటే ఎవరు తీసుకెళ్తున్నారు, ఓనర్ తీసుకెళ్తున్నాడు. ఓనర్ తీసుకొని పోయినా, ఎక్స్ తీసుకొని పోయినా, జెడ్ తీసుకొని పోయినా, ఎవరు తీసుకొని పోయినా మన దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతా ఉంది. సో వెళ్ళిపోయి దాన్ని ఏం చేయాలి, వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. వాట్ గోస్ అవుట్ ఈస్ క్రెడిట్. ఏం పోతా ఉంది, క్యాష్ పోతా ఉంది. 2 క్యాష్. ఇప్పుడు ఇక్కడ రిసీవర్ ఎవరు, డబ్బులు తీసుకుంటున్నది ఎవరు, డెబిట్ ద రిసీవర్. ఓనర్ ని డెబిట్ చేయాలి. కానీ ఇక్కడ ఓనర్ అని రాసుకోము. ఓనర్ కి బదులు ఇక్కడ ఏం డెబిట్ చేస్తాము అంటే డ్రాయింగ్స్ అని రాస్తాము. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ అని రాస్తాము. ఓనర్ పేరు బుక్స్ లో రాయము, ఓనర్ పేరు బుక్స్ లోకి రాదు. కాబట్టి డ్రాయింగ్స్ అనేది రాస్తాము. ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ 2 క్యాష్ అకౌంట్. డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ 2 క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ క్రెడిట్ అయ్యింది. ఇది కూడా ఒక విధమైన పేమెంట్. అంటే క్యాష్ వెళ్ళిపోతే అది పేమెంట్, అది అడిగన్నా పోని ఎట్లన్నా పోని, పోయేది క్రెడిట్. సో వెళ్ళిపోతా ఉంది. ఇన్ ద వే ఆఫ్ డ్రాయింగ్స్. 20th బై డ్రాయింగ్స్
account by drawings account 2500 okay. Next entry ఏంటి rent paid rent account debtor to cash account rent account to debtor to cash అంటే క్రెడిట్ అయ్యింది క్రెడిట్ అయ్యింది దేంతో క్రెడిట్ అయింది రెంట్ తో క్రెడిట్ అయ్యింది రెంట్ అనేది ఎక్స్పెండిచర్ సో డెబిట్ అవుతుంది క్యాష్ అనేది పోతా ఉంది క్రెడిట్ అయ్యింది సో ఇది పేమెంట్ పెయిడ్ అన్ని ఇటు సైడే వస్తాయి పెయిడ్ అంతా ఇటు సైడే వస్తాయి సో 25th బై రెంట్ అకౌంట్ 5,000 rupees బై రెంట్ అకౌంట్ 5,000 rupees డ్రాయింగ్స్ అయిపోయింది రెంట్ అయిపోయింది నెక్స్ట్ 26th రిసీవ్డ్ ఫ్రమ్ మధు నుంచి వచ్చింది రిసిప్ట్ ఎక్కడ వేయాలి చెప్పండి ఎంట్రీ ఏమొస్తుంది రిసిప్ట్ ఎక్కడ వేయాలి రిసిప్ట్స్ అని డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్ క్యాష్ వస్తే డెబిట్ సో మధు దగ్గర నుంచి క్యాష్ వచ్చింది డెబిట్ అయ్యింది క్యాష్ అకౌంట్ డెటార్ క్యాష్ వస్తా ఉంది క్యాష్ అకౌంట్ డెటార్ టు మధు సో 26th టు మధు అకౌంట్ ఎంత 2,000 rupees నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏమైతే ఉంది వస్తా ఉంది వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్ క్యాష్ కమింగ్ ఇన్ క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎంట్రీ ఏంటి క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది నామినల్ అకౌంట్ సో ఇది ప్రాఫిట్ కానివ్వండి ఇన్కమ్స్ కానివ్వండి నామినల్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది క్రెడిట్ అవుతుంది బట్ వాట్ కమ్స్ ఇన్ ఏం వస్తా ఉంది క్యాష్ వస్తా ఉంది సో క్యాష్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్ని ఎక్కడ వస్తాయి డెబిట్ లో వస్తాయి సో ఇప్పుడు 28th ఏమవుతుంది 28th టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎంత 3,000 rupees టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 3,000 rupees నెక్స్ట్ స్టేషనరీ లాస్ట్ వన్ ఏంటి స్టేషనరీ అనేది కూడా ఎక్స్పెండిచర్ నామినల్ అకౌంట్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది డెబిట్ అవుతుంది స్టేషనరీ అకౌంట్ డెటార్ స్టేషనరీ కొన్నాము అప్పుడు ఏమి ఇచ్చుకుంటాం క్యాష్ ఇస్తాం క్యాష్ అనేది పోతా ఉంది వాట్ గోస్ అవుట్ క్యాష్ గోస్ అవుట్ స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ క్యాష్ అకౌంట్ ఏమైంది క్రెడిట్ అయ్యింది పేమెంట్ స్టేషనరీ కొని పేమెంట్ ఇచ్చాం సో పేమెంట్ ఎక్కడ వస్తుంది క్రెడిట్ లో వస్తుంది 31st బై స్టేషనరీ అకౌంట్ 500 rupees ఇప్పుడు టోటల్స్ చేయాలి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో చేసింటారు కదా ఫస్ట్ చాప్టర్ లో చేసాం కదా జనరల్ ఎంట్రీస్ దగ్గర లెడ్జర్స్ దగ్గర ఇంత ముందు ఓకే ఇప్పుడు ఇక్కడ టోటల్ చూడండి టోటల్ వేసేటప్పుడు ఏది ఎక్కువ ఉంది చూసుకుంటే రఫ్ గా చూసినా ఎప్పుడు క్యాష్ బుక్ డెబిట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాట్ కమ్స్ ఇన్ ఇస్ డెబిట్ వచ్చేవి ఎప్పుడు ఎక్కువగా ఉండాలి పోయేది ఎక్కువగా ఉండకూడదు వచ్చేదే ఎప్పుడు ఎక్కువగా ఉండాలి సో ఇప్పుడు ఒకసారి చూడండి డెబిట్ ఎక్కువగా ఉంది సో డెబిట్ టోటల్ చేద్దాం 50,000 rupees ఉంది డెబిట్ లో ఎంత ఉంది 50,000 rupees ఉంది డెబిట్ లో 50 25 35 45 50 50,000 rupees డెబిట్ లో ఉంది మా టోటల్ ఈ టోటల్ ఇక్కడ డెబిట్ లో వేసి ఈ క్రెడిట్ అంతా కూడి దీంట్లో నుంచి తీసేసి ఇక్కడ వేయాలి ఇదంతా తీసేయాలి ఈ టోటల్ ఎంత ఉందో చూసి ఈ అమౌంట్ లో తీసేయాలి ₹24,000 మా 24,000 రూపీస్ అమౌంట్ మిగిలింది సో 31st మిగిలింది ఎంత బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 24,000 రూపీస్ ఇక్కడ ఏప్రిల్ ఫస్ట్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 24,000 రూపీస్ సో ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఒక లైన్ వేయండి
నీట్ గా ఉండాలి. ప్రాబ్లం ఎప్పుడు పెన్సిల్ తో లైన్ వేయండి, పెన్ తో వేయకండి, పెన్సిల్ తోనే వేయండి. షార్ప్నర్ ఎరేజర్ కూడా పెట్టుకోండి, ఎరేజ్ చేయాలి. లైన్స్ మిగిలిపోయినా ఎక్స్ట్రా వచ్చినా నీట్ గా వేయండి. లైన్స్ ప్రాబ్లం చూసని మంచి అపీరెన్స్ రావాలి నోట్బుక్ లో. ఓకే, ఒకసారి చూడండి, వీళ్ళకి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది మనకు ప్రాబ్లం, ఇది ప్రాబ్లము, ఇది సొల్యూషన్. సింపుల్ క్యాష్ బుక్ యాజ్ ఆన్ 31/3/2024. అక్కడ ఎవరివైనా బుక్స్ అని ఇస్తే అక్కడ బుక్స్ నేమ్ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ అని చెప్పేసి మనం అక్కడ బుక్స్ నేమ్ ఏమవుతుందంటే మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లం ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే మనకి మరిన్ని వ్యూస్ రావాలి, మరింత మంది మన స్టూడెంట్స్ గ్యాదర్ అవ్వాలి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ఫర్దర్ ఇంకా కొన్ని వీడియోస్ నేను మీకు చేస్తాను. ఇంకా వీడియోస్ ఏదైనా అవసరమైన కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ.